చివరికి ఎలా అయిందంటే మాది నిన్న ఎవరో ఎక్కడ రెస్టారెంట్కి వెళ్తే కొత్తగా సినిమా తీస్తున్నాను సార్ అని చెప్పి ఎవరో ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. సరే తీస్తున్నారు కదా ఏదైనా సజెషన్ అడుగుతారేమో అనుకుంటే సార్ మీరు పబ్లిసిటీ చేయడానికి ఎంత ఎంత తీసుకుంటారని అడిగాడు. అప్పుడు అనుకున్నాను నేను, అమ్మో అర్జెంటుగా ఇప్పుడు ముందు ప్రొడక్షన్లో ఒక సినిమా అనౌన్స్ చేయాలి ముందని చెప్పి. అండ్ యా అఫ్కోర్స్ అది సినిమా మీద ఉండే వంశీకి నాకు సినిమా మీద ఉండే ప్యాషన్, ఆ ప్యాషన్ చూసే దాము గారు ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యతలు మాకు అప్పచెప్పారు. అండ్ డెఫినెట్గా మా వంతు కృషి అంతా చేస్తున్నాం. మొన్న లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా నేను అన్నాను కొంచెం టైం ఉంటే బాగుండు అని చెప్పి. భగవంతుడు బాగా విన్నాడేమో, దీన్ని 25th పంపించాడు దాన్ని. సో దట్ మాకు రియల్లీ వీ గాట్ ఏ ఛాన్స్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. ఇంకా మంచి ప్రమోట్ చేయడానికి మంచి టైం దొరికింది. అండ్ బికాజ్ ఆఫ్ ఫస్ట్ మనం 12th రిలీజ్ చేద్దాం అనుకున్నాము. బట్ మీకు అందరికీ కూడా తెలుసు కొన్ని సిచ్యువేషన్స్ చాలా అవతల వాళ్ళకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్, ఎన్నిటిలోని కూడా మనం కూడా అన్ని సినిమాలకి కోఆపరేట్ చేయాలి కాబట్టి మేము కూడా ఈ సినిమాని 25th జరగడం జరిగింది. అండ్ ఇందాక వంశీ చెప్పేశాడు, నేను ప్రిపేర్ అయిన 2 డైలాగులు కూడా భయపెడతాం, కొంచెం లేట్ అవుతుందేమో కానీ గట్టిగా భయపెడతాం మాత్రం గ్యారంటీ. అండ్ ఇంకా భయపెడతానికి, ఇంకా ఆ కాపీని క్లీన్ చేయడానికి కానీ, ఆ కాపీని ఇంకా ఫైన్ ట్యూన్ చేయడానికి కానీ డైరెక్టర్కి మంచి టైం దొరికింది. సో డెఫినెట్గా మిమ్మల్ని అయితే భయపెడతాం. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన రోజునైతే మాత్రం ఆ రోజు రాత్రి డెఫినెట్గా యూట్యూబ్లో ఆంజనేయ దండకం అయితే మాత్రం వ్యూస్ బాగా పెరుగుతాయి. సో ఆంజనేయ దండకం ఎవరన్నా మ్యూజిక్ ఏదైనా ప్రిపేర్ చేస్తుంటే బాగా ప్రిపేర్ చేసుకోండి 25th. అండ్ మళ్ళీ మనకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి, అందరి గురించి మళ్ళీ మాట్లాడాలి ఎలాగని. సో టుడే షార్ట్ అండ్ స్వీట్గా మొత్తం క్రూ అందరికీ కూడా, అఫ్కోర్స్ ఫస్ట్ టైం హెబ్బా గారు కానీ ఆదిత్య కానీ, సారీ నాకు ఆదిత్య అనే త్రిగున్నప్పుడు ఇప్పుడు త్రిగున్నంట. నాకు ఎప్పుడు చాలా బాగా తెలుసు, 10 years నుంచి గుర్తుపట్టలేకపోయాను. ఇందాక వచ్చినట్టుగా అంత మారిపోయాడు. అంటే ఫిలింలోనేమో వేరేగా చూస్తున్నాను కదా, మేబీ దాని గురించి అనుకుంటాను. అండ్ అందరికీ కూడా సిరి అండ్ మా రాజు ఏమో ఇంకా షూటింగ్లో ఎక్కడ ఉన్నట్టున్నాడు. అందరికీ కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, డైరెక్టర్ గారు కానీ అందరికీ కూడా మంచి పేరు రావాలి. అండ్ ఎస్ వీ గాట్ ఎ టైం కాబట్టి ఇంకా మంచి కాపీ మీకు ఇస్తాము. అండ్ అసలు ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే, ఇంత చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ట్రైలర్ రిలీజ్ చేస్తే, అంటే 2 days అవుతుంది ట్రైలర్ రిలీజ్ చేస్తే, ఒక్కొక్క ఇన్స్టా ఐడిలో చాలా ఐడీస్ ఉన్నాయి. పొద్దున వంశీ నాకు పంపిస్తున్నాడు 1 million, 1.5 million, అట్లా చూస్తే ఇట్స్ మోర్ దెన్ 10 million. అండ్ హానెస్ట్గా చెప్తున్నాం, మేము పుష్ పెట్టింది యూట్యూబ్లో పెట్టాము తప్పితే ఇన్స్టాలో ఎక్కడా కూడా పుష్ పెట్టలేదు దీనికి. జస్ట్ అందరి ఐడీలకి ఫ్రీగా ఇచ్చేసాం అంతే, చేసుకోండి అని చెప్పి. జనరల్గా ఏంటంటే మేము ఇది రిస్ట్రిక్ట్ చేస్తారు, పలానా ఛానల్లో ఉండాలి. అట్లా కాకుండా ఇది ఫ్రీ చేసాం అంతే అందరికీ. నియర్లీ విత్ ఇన్ 48 hours ఇట్ క్రాస్డ్ 10 million, మోర్ దెన్. చాలా తక్కువ డబ్బులతో పుష్ ఎక్కడ పెట్టకుండా. నిజంగా అదేంటంటే కంటెంట్ వర్త్ అది. అండ్ అందరికీ కూడా ఈ ట్రైలర్ అవైలబిలిటీగా ఉండేటట్లు చేయడం అనేది మాకు చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ డెఫినెట్గా ఈ సినిమాని బాగా జనాల్లోకి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బన్నివాసి గారు. 3rd హ్యాట్రిక్ కూడా కొట్టేయండి ఈ సినిమాతో, ఇషాతో. అమ్మా లేదా ఆల్రెడీ లిటిల్ హార్ట్స్ అయిపోయింది, రాజు వెడ్స్రాంబ్ అయిపోయింది. వద్దు, మంచి సినిమా చేద్దాం. ఓకే యా, సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్న దామోదర్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.